లోపలికి వెళ్ళి బ్రతకడం నేర్చుకోవాలి. నేను ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 2 ఆరాధనలో, ఫస్ట్ ఆరాధనలో దుష్టుల ఆలోచన చెప్పిన నడవకుండా ఉంటే ధర్మశాస్త్రం అర్థం అవుతుంది. అక్కడున్న 4 ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. ఏ 4? ఆనందించే అనుభవం, ధన్యత అనే అనుభవం, ఫలించే అనుభవం, ఏమండి సఫలత అనే అనుభవం. చూసారా 1వ కీర్తనలో రాయబడిందా? ఆనందము, ధన్యత, ఫలించుట, సఫలత. ఈ 4ని జీవితంలో నెరవేరాలంటే ముందు దుష్టుడు ఆలోచన విడిచిపెట్టేలా. దుష్ట ఆలోచనల్ని మనం వెంబడిస్తూ దేవుడిని ఆరాధిస్తే కనుక మనం ఈ 4 ఆశీర్వాదాలకి అర్హులం కాకపోతాం. 2వ ఆరాధనలో జ్ఞాపం చేసుకున్న కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే కోపం వస్తుంది. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే దేవునికి తగినట్లు మన విశ్వాసం ఉండాలి, మనకు తగినట్లు కాదు మన విశ్వాసం. మనం నమ్ముతున్నామంటే దేవుడిని నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం? గర్భఫలాల కోసం, ఇళ్ళు కోసం, ఉద్యోగాల కోసం, లోన్ల కోసం, మనం అనుకునే ఇంక్రిమెంట్ల కోసం, అంటే ఏదో మనం ఈ లోకంలో భూములు కొనడం కోసం, బిల్డింగ్లు కట్టడం కోసం. అది నమ్మకం కాదు. దేవుడిని నమ్మే విధానం ఎలాగా అనేది మోషేకి దేవుడు నేర్పించాడు. ఆ నేర్పించిన విధానమే మనం లూకా సువార్త, ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు 20వ అధ్యాయంలో 37వ వచనంలో రాయబడిన మాట. ఎలా నమ్మాడు? ఎలా నమ్మించి మోషేకి ఎలా పరిచయం చేసుకున్నాడు ఆయన? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అంటే ఎటర్నల్ లైఫ్, మృతులు తిరిగి లెగుస్తారు అనే నమ్మకం కలిగించే దేవుణ్ణి నేను. ఈ మరణం తర్వాత ఒక జీవితం ఉంది, అది చెప్పే దేవుణ్ణి నేను. అలాగ నువ్వు నమ్మడం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రం 15:19 ఈ జీవిత కాలం మట్టుకు నీ నమ్మకం క్రీస్తునందుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే ఈ జీవిత కాలం మట్టుకు కాదు మన నమ్మకం. ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం ఎటర్నల్ లైఫ్ చూచి బ్రతకడం. అబ్రహాము దేవుణ్ణి అంటే మృతుల పునరుద్ధానం ఎరిగిన నమ్మకంతో బ్రతికిన వాడికి దేవుణ్ణి. మృతుల పునరుద్ధానం నమ్మిన ఇస్సాకు దేవుణ్ణి నేను. అందుకని బలిపెట్టేది పండుకున్నాడు, చచ్చిపోయిన తిరిగి లేస్తాను నేను. యాకోబు దేవుణ్ణి, మృతుల పునరుద్ధానం ఎరిగిన వాడు యాకోబు. ఈ మృతుల పునరుద్ధానం ఎరిగిన వారే ప్రభు వల్ల చేపెడతారు. బాప్తిస్మలోకి వస్తారు, ప్రభు వల్ల చేపెడతారు. ఎవరికి పడితే వారికి ప్రభు వల్ల కాదండి. ఈ నమ్మకం, అది ముద్దు పెట్టుకోవడం, ఆ నమ్మకం అంతే తప్ప ముద్దు పెట్టుకోవడం ప్రభునంటే ఈవులు ఇచ్చేంతవరకు దేవుడు గొప్పోడు, పొగడతల వాక్యాలు వచ్చేంత వరకు దేవుడు గొప్పోడు. గద్దింపులు వస్తే అయ్యి బాబా చర్చ మంచిది కాదు, దేవుడు మంచోడు కాదు అనుకున్న జరగకపోతే అయ్యో దేవుడు మంచోడు కాదు, ఇంకా చేయలేదు. ఇది ముద్దు పెట్టుకోవడం కాదు. నీ నమ్మకానికి సరిపడిగా విశ్వాసం కాదు, ఆయన నమ్మకానికి సరిపడిగా చేసేది విశ్వాసం. అది విశ్వాసం లిస్టు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయంలో విశ్వాస లిస్ట్ అంతా ఏంటండి? మృతుల పునరుద్ధానం నమ్మిన ఏబేలు, మృతుల పునరుద్ధానం నమ్మిన ఏమండి నాబోహు, మృతుల పునరుద్ధానం నమ్మిన ఆనోకు, నాబోహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. అదే ఈ పుస్తకంలో మీకు పొందుపరిచి ఇవ్వడం జరిగింది. అలాగే నీ పుస్తకాలు అమ్ముకోవడానికి కాదు నేను చెప్పేది, ఎందుకంటే ఈ సంవత్సరం మీకు చెప్పాలి కొన్ని విషయాలు. ఈ గొప్ప సమూహము, ఈ మృతుల పునరుద్ధానపు సమూహము నిన్ను ఆవరించాలా, నిన్ను అల్లుకోవాలా. అదే హెబ్రీ 12లో రాయబడింది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించాలి. వాళ్ళు మనల్ని గైడ్ చేయాలి, వాళ్ళ ఆలోచన మనకు ఉండాలి. నేను 2 times చనిపోయి తిరిగిన బ్రతికిన అనుభవాలు మీకు చెప్పాను. ఒక సమయం అయితే నేను నా చేయికి ఎత్తుగా పైగా, అంటే ఆ బిల్డింగ్ పైగా పరిశుద్ధుల ఆత్మ, అంటే బిల్డింగ్ మీద ఉన్నారు కాదు, వాళ్ళ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. అర్థం చెప్పేవాడు శాదస్తం చెప్పినా మీరు కాస్త వివరంగా రండి. వాళ్ళు గబగబ వెళ్ళి బిల్డింగ్ ఎక్కేసి ఆ పైన ఉన్నారట. నేను చూసింది ఏంటంటే కళలో ఒక పెద్ద విశాలమైన ప్లేస్ ఉంది. ఆ పైన ప్లేస్లో పరిశుద్ధులు ఉన్నారు, నాకు చేతికి అందుబాటులో మాట్లాడుతున్నారు. అందులో మా తల్లిగారు, మా తమ్ముడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పరిశుద్ధులు, ఏస్పాల్ గారు, ఏసన్న గారు, అందరూ పరిశుద్ధులు అందరూ ఉన్నారు. హల్లెలూయా. నేను అక్కడే వాడనే, ఆ నివాసం నేను. ఆ నిత్య జీవం తెలిసిన వాడు, సేవకుడైన విశ్వాసైన తన బ్రతికే జీవితం ఈ లోకాన్ని అమితమ్ముగా కాక మిత్తమ్ముగా అదవుతుందండి. తను జీవించే జీవితం అమితమ్ముగా కాక, అంటే ఆతృతగా అనుభవించడు, మిత్తముగా తక్కువగా, కానీ దేవుని కొరకు అమితముగా పనిచేస్తాడు. హల్లెలూయా.
ఈ అనుభవం నీ జీవితంలో ఉండాలా, నా జీవితంలో ఉండాలా, మన జీవితంలో ఉంది, నా జీవితంలో ఉంది. ఇది ఈరోజు ఈ సేవ జరగడానికి గల కారణం ప్రభు ఇచ్చిన పనిలో, ప్రభు పనిలో కోట్ల రూపాయల ఖర్చులతో కూడిన భూమిని కొనేటప్పుడు వెనకకు ముందుకు చూడలేదు. ఇక ఏదైనా సరే అమ్మేద్దాం, చేద్దాంలే. విశ్వాసులు ఇస్తారా, వీళ్ళెవరు ఇస్తారు, వాళ్ళకేంటి వీళ్ళకేంటి ఏమి ఆలోచించారు. ప్రార్థన మాత్రం చేయండి. రేపు పర్ణశాలలు జరుగుతున్నాయి, వేల లక్షల రూపాయల ఖర్చు. ప్రతిరోజు ఉదయం టిఫిన్ కార్యక్రమం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంకాలం భోజనం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ అక్కడ ఉండాలా. ఈ 5 దినాలు మా అమ్మగారు ఇళ్ళకి వెళ్తానంటే కుదరదు, మీరు అక్కడికి రావాలా, ఆ మీటింగ్లో ఉండాలా, టిఫిన్ చేయాలా, భోజనం చేయాలా, సాయంకాలం డిన్నర్ చేయాలా, మధ్యలో మళ్ళీ వాక్యాలు, పరిచర్యలు అవన్నీ ఉండాలి. ఇవన్నిటికీ దేవుడే ఖర్చునిస్తాడు, అన్నీ సమృద్ధిస్తాడు. ఏం చేస్తే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. విశ్వాస వీరులుగా బ్రతకాలి మనం. తలకు నెత్తి మీద ఇంత గ్యాస్ బండ్లు లేవండి, వాళ్ళు ఇవ్వండి అని అడగను నేను. ఆ టైపు వద్దు మనకి. మీరు ప్రార్థన చేయండి, ప్రేరేపించుకోలేది దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నమ్మదగిన వాడండి. ఈరోజు ఈ ఆరాధన 3వ కీర్తన చదువుకున్నాం. 3వ కీర్తన చదువుకున్నామా? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణమేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకుని వారు అనేకులు. సెలా ఆగి ఆలోచన చేద్దాం. నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు అనేకులు వస్తారు. నీ ఆత్మీయ ప్రయాణాన్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది మాట్లాడతారు. ఎవరిని ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలబడిన నాలో కానీ మీకు కానీ ఆత్మీయ జీవితంలో కోల్చటానికి అనేకులు ప్రవర్తిస్తారు. నాకుండే ప్రాబ్లమ్స్ నాకు, మీకుండే ప్రాబ్లమ్స్ మీకు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళని ఎత్తిపట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ విశ్వాసం డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమందికి గమనించండి, ప్రాబ్లమ్స్ అలా ఉంచండి, వారి గుర్తింపు కోసం విశ్వాసం డ్యామేజ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. సెకండ్ ఇవ్వలేదు, పలకరించలేదు, ప్రైజ్లాడి చెప్పలేదు, పాట ఇవ్వలేదు, వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వలేదు, ఇలాంటి డ్యామేజ్ అయిపోయిన కూడా ఉన్నారు. ఆగి ఆలోచించండి ఒకసారి. మన జీవితంలో ఎవరో ఏదో అన్నారు హృదయంలో పాడేసుకుని మన ఆత్మీయతను, మన దేవుడిని మన దూరంగా ఉంచుకుంటామా? ఈ కీర్తన నేర్పిస్తున్న సత్యం ఏంటి తెలుసా? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అంటూ ప్రారంభించిన మాటకి ముగించే మాటకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? ప్రారంభించే మాట బాధించే వారు విస్తరించారు, కానీ ముగించే మాట ఆశీర్వాదం వచ్చును గాక. బాధలు పోయి ఆశీర్వాదం ఎప్పుడు మారుతావు? బాధలు అనే పదాన్ని విడిచిపెట్టి ఒక ఆశీర్వాదమైన పదానికి రావాలంటే 4 అనుభవాలు చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. ఏంటి ఆ 4 అనుభవాలంటే? దీని బిడ్డారా, 1, దేవుని యొక్క వాక్యాలు చూస్తే యెహోవా నీవే నాకు కేడము. ఫస్ట్ ఎవరండి? నా కేడమైన, నీవే నా కేడం. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? నేనుగా నిన్ను స్పర్శించాను, నేనుగా నిన్ను చూసుకుంటున్నాను, నేనుగా. ఎవరో చెప్పిన మాటలు బట్టి నిన్ను నమ్ముంటే చెడిపోదును, వెళ్ళిపోదును, భక్తిహీనుడు అయిపోదును. నాకు నువ్వు చేసిన కార్యాలు, నువ్విచ్చిన ధ్వజం, ఆ జెండా, ఆ గుర్తు, నువ్వు నా గుర్తువయ్యా, నా కేడుమయ్యా, నా ఎమ్లమ్మయ్యా, నా యొక్క ధ్వజమయ్యా, జెండా అయ్యా నువ్వు. ప్రైజ్ ద లార్డ్. నేను చెన్నైలో ఓ చోట పాస్టర్ గారిని మీట్ అవ్వాలి, వెళ్ళాను. ఆ బ్రదర్స్ తీసుకుని వెళ్ళాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోన పాస్టర్ గారికి ఆయన చెప్పారన్నమాట. అక్కడ ఎలాగంటే మనం ముందు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళిపోయి పాస్టర్ గారు అంటే అవదన్నమాట. కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టారు. జస్ట్ ఒక అరగంట 45 నిమిషాల పైనే, అరగంట పైనే కూర్చున్నా. సరే పాస్టర్ గారు వచ్చారు, ఎవరో పాస్టర్ గారు వచ్చారు అని నా గురించి చెప్తున్నారు, కానీ అవతల వ్యక్తి నన్ను ఇంకా పిలవట్లేదు, నేను వెళ్ళటానికి కూడా అవకాశం దొరకట్లేదు. వెంటనే ఒక విజిటింగ్ కార్డు నా దగ్గర, ఒక చిన్న కార్డు, విజిటింగ్ కార్డు కూడా కాదు అది, మన అపోస్తులకి యొక్క ఈ ఉంటాయి కదా, ఇటు
7 ఆరాధనలు ఉంటాయి కదా, 8 9 ఆరాధనలు. ఈ కార్డు ఇంగ్లీష్లో ఉన్నది పంపించాను. పంపించిన 3 నిమిషాల్లోపు నాకు లోపల కాల్ వచ్చింది. అపోస్తలిక్. ఓ, ఆంధ్రాలో అపోస్తలిక్. పాస్టర్ ఏంటి పాస్టర్ ఎంచేపు కూర్చోబెట్టారు? అప్పుడు అనిపించింది, అపోస్తలిక్ అనే పదానికి చెన్నైలో ఎంత పేరుందా. పాస్టర్ ప్రసాద్ పాల్ ఎవరో తెలియదు వాళ్ళకి, కానీ అపోస్తలిక్ అంటే వాళ్ళకి ధ్వజం. అర్థమవుతుంది నా పదం? అర్థమవుతుందా? అపోస్తలిక్ అనే పేరు వినగానే ఆయన ఒళ్ళు జలధరించిందంట. ఆంధ్రాలో అపోస్తలిక్ అనే పేరు అంటే, ఇండియాలో అపోస్తలిక్ అనే పేరు, ప్రపంచంలో అపోస్తలిక్ అనే పేరు, దానికి ఒక వాళ్ళు విలువ తెలిసిన వాళ్ళు. అంటే అపోస్తలిక్ అనే పేరు అనే ఆ ధ్వజములో వాళ్ళు గ్రహించిన ఆమ్లం చూశారు. నన్ను 3 నిమిషాల్లోనండి లోపల పిలిచారు. నిజానికి నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు? చూడండి, ఈ బైబిల్లో ఒక అపోస్తలిక్ అనే పేరు మోస్తేనే ఎంత వాల్యూ, ఎంత గౌరవమా. గబగబ సీట్, స్పెషల్ కుర్చీ అనమాట, నాకు కూర్చొని పాస్టర్ గారు కూర్చోండి అని ఆయన పక్కన ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, నాకు పరిచయం చేస్తున్నారు. ఆయన తమిళ్ మాట్లాడుతారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నన్ను పరిచయం చేస్తున్నారు. మాట్లాడుతూ 9 వర్షిప్స్ మా చెన్నైలో లేదు ఇలాంటివి అంటే నేను ఆశ్చర్యపోయి ఆయన ప్రేమను చూస్తుంటే అనుకున్నాను, ఆయన 35 నిమిషాల పైన 40 నిమిషాల దగ్గర కూర్చోబెట్టిన చిరాకంతా వదిలిపోయింది నాకు. ఆ మాటల్లో ఎంత ప్రేమగా మాట్లాడాడు. అర్థమైందా? మీకు అర్థమవుతుందండి? ఏంటది అంటే మీరు గమనించండి, నా కేడము. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ ఏ విధమైన నమ్మకత్వాన్ని ఇవ్వాలన్నా ఆయనే కేడము. బ్రదర్, నేను ఒక చోటకి వెళ్ళాను, నాకు చాలా అవసరమైంది. నేను ఆ వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆ వస్తువు పెట్టేసి, అయ్యా నా దగ్గర ఇంత సరిపడే డబ్బు లేదు, నేను ఫోన్ చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ నాకు ఇంత డబ్బులు కావాలి ఈ వస్తువు అంటే, ఆ అవతల వ్యక్తి అన్నారట, నా దగ్గర ఫోన్పే చేయడానికి కూడా డబ్బులు లేవు అంటే, ప్రైజ్ లార్డ్ అనే పదమైన కానీ ఆ షాప్ అతనట, పట్టుకెళ్ళండి మీరు దేవుని పెట్టలా పట్టుకెళ్ళండి. అరే నేను మీకు మరలా తీసుకొస్తా లేదో 2000 చిల్లరంతా ఇవ్వాలన్నమాట, ఇంకా మినహాయింపు ఆ డబ్బులు. ఈ 2000కి ఆయన అన్నట్టు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళండి బ్రదర్, మీరు యేసుప్రభులో ఎక్కడ పోతే మీ డబ్బులు. అర్థమవుతుందా? నా కేడము. మీ అమ్మగారు నాన్నగారు కూడా ఇంత నమ్మకం ఇవ్వలేదు, అంత నమ్మకం ఇచ్చేది యేసయ్య నామం కదా అమ్మ. ఎంతమంది అర్థమవుతుందా? నా భాష మీకు అర్థమవుతుందా? కేడమేనైనా అది నువ్వు గమనించాలా, అది గమనించాలా. లేరు అలాంటి నమ్మకం లేదా? నమ్మట్లేదా మనల్ని? చర్చికి వెళ్తా బ్రదర్, చర్చికి వెళ్తా బాబు, ఎప్పటికప్పుడు నువ్వు చేయి పర్లేదు, చేయవయ్యా నువ్వే చేయి, నీ చేతుల మీద నీకే అప్పచెప్తా, నీకు ఎవరికి వద్దు, నేను నమ్మలేను ఎవరినని. ఏ అంటే ప్రభు నమ్ముకున్నారా మీరు? చూసారు, మన నమ్మకస్తులు కాకపోయినా మన నాన్న నమ్మకం మన మీద పడిపోతుంది కిరణాలు. ఆయన కిరణాలు వాళ్ళు బతికేస్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చర్చిలో పిల్లలు కాస్త అప్పుడప్పుడు కాస్త అలిగి అక్కడక్కడికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారట, ఎవరు అడుగుతారన్నమాట. ఎవరెవరు అడిగితే ఈయన ఎవరు అనుకుంటున్నారు, మండపేట అపోస్తలిక్ చర్చ్ ఉంది కదా, అక్కడ ఆయన మీద అలిగి వచ్చారు. అపోస్తలిక్ మండపేట వాళ్ళ కన్ను అడుగుతామట వాళ్ళ మీద, ఏమని ఒక గుర్తు అనమాట. అపోస్తలిక్ చర్చ్ నుంచే మా చర్చికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి వాల్యూస్ ఇవ్వడం. బ్రదర్ రండి, బ్రదర్ కూర్చో, తమ్ముడు కూర్చో, అనే కూర్చో. ఏంట్రా వాల్యూ అంటే వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత నాకు ఒక ఆయన ద్వారా తెలిసింది. ఒక ఆయన చెప్పాడు నాకు, అన్నా అక్కడ ఆయన ప్రేమించేది ఎందుకో తెలుసా, అపోస్తలిక్ చర్చ్ నుంచి వచ్చారు, ఆ బ్యానర్ని బట్టి వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఆ బ్యానర్ చాలా మంది వెళ్తారు అక్కడి నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఎదిరిపోయి వెళ్తారు, అందరిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే అదొక ఘనత ఫీలింగ్. ఏ ఘనత? అపోస్తలిక్ చర్చ్ నుంచే మా చర్చ్కి వచ్చేసారు. హల్లెలూయా. ఏంటా ఆ ప్రభావం ఏంటబ్బా అని అడిగాను. ఆ ప్రభావం ఏముందంటే వాక్యం.
ఇక్కడ వాక్యమే దేవుడు. వాక్యం కోసమే కదా డిస్టర్బెన్స్. ఎవరికి గొడవ వచ్చినా, మనకు గొడవ వచ్చినా ఏంటది? పాస్టర్ గారికి మీకేనా అప్పులా, బాకీలేంటి? గొడవ దేనికోసం వస్తుంది? సమస్య వాక్యం. అలాగే అలా చెప్పకూడదు, ఆయన ఇలా చెప్పాలా? వాడు దేని బిడ్డలారా, దీన్ని ఏమంటారు? గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. అంటే మనం ఒకవేళ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయినా ఈ బ్యానర్ వాళ్ళకి ఏం చేస్తుంది? వాల్యూ ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా. రెండవది ఏంటండి? నీవే నాకు అతిశయాస్పదముగాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా తల ఎత్తువాడుగాను. ఆయన ఎవరనుకుంటున్నారండి? మా మినిస్టర్ గారు ఉన్నారు కదా, మినిస్టర్ గారు తాలూకా. అయ్యో అవునా అంటే ఓ ర్యాంక్, ఒక పొజిషన్. నా అతిశయాస్పదం అంటే అర్థమవుతుంది మీకు? మీ ఇంట్లో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, జిల్లా కలెక్టర్ గారు తాలూకా అండి అంటే ఎలాగుంటుంది? అలాగన్నట్టు మాట్లాడుకుంటే దీన్నే ఎక్కువ అనుకుంటే అసలు సృష్టికర్తకి పిల్లలు మీరు. నా అతిశయాస్పదం అంటే అర్థం ఏంటో తెలుసా? నా అతిశయాస్పదం అంటే సృష్టికర్త కొడుకునయ్యా నేను. సృష్టిని శాసించే ఎంత అతిశయాస్పదం అంటే జాగ్రత్తగానండి. యేసు ప్రభుని గురించి నువ్వు ఎవరికి సాక్ష్యం ఇచ్చినా సిగ్గుపడక్కలేదు. యేసు ప్రభు బైబిల్ పట్టుకుని తిరిగినా సిగ్గుపడక్కలేదు. ఎందుకంటే ఆయనకి 190 మంది భార్యలు లేరు. ఆయనంత నీతిమంతుడు ఎవరు లేనే. అంత అతిశయం మనకి. ఆయన పరిశుద్ధుడు. అతిశయం కాదా? మన భాష అర్థమవుతుందా? నీకు మంచి పేరు ఇచ్చాడు ఆయన. నీకు ఒక అతిశయంగా నువ్వు అతిశయించడానికి అంత గొప్పోడు. ఈ లోక తండ్రి అయినా అయ్యో మా తాగుబోతాడు బాబు, మా నాన్న జ్ఞాపం చేసుకుంటే ఏమంటారు అనుకోవచ్చు. కానీ పరమ తండ్రిని నీ జీవితంలో ఎప్పుడు అతిశయాస్పదమే. ప్రైజ్ ద లార్డ్. నా భాష అర్థమవుతుంది అనుకుంటా. అర్థమైందండి? ఎస్. తలెత్తుకునే అంత పరిశుద్ధత గలవాడు మన దేవుడు. మన తలెత్తుకుని బతికేంత ప్రేమ గలవాడు మన దేవుడు. హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళ గురించి చెప్తే దేవుళ్ళు కాదు కానీ వాళ్ళ పేర్లు ఎత్తితే సిగ్గుపడిపోలేలాగా తల దించుకునే స్థితి, వినడానికి కూడా సిగ్గే. కానీ ఈయన తలెత్తువాడు. అంత పరిశుద్ధత, అంత యథార్థంగా బ్రతికినవాడు. ఆయనలో ఏ లోపం? హల్లెలూయా. దావీదు చూసారా? ఎవడో చెప్పిన మాటలేంటి నాకు? ఎవడో చెప్పి దేవుడు ఏదో చేయలేదంటే ఇన్ని చేశాడు కదా నాకు క్యారప్ అడ్రస్ ఇచ్చాడే, నాకు ధ్వజంగా కేడంగా ఉన్నాడే, నాకు అంతేకాదు నాకు గుర్తుగా ఆనవాళ్ళకే కాదు, నాకు ఒక అధికారం కలిగిన అనుభవాలు పెట్టాడే. చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎంత అతిశయం అంటే ఇశ్రాయేల్ పిల్లలు చాలా గలిబిలి చేశారు. వాతావరణం అంతా పాడు చేస్తే అటువంటప్పుడు ఉప్రి ఫినెహాసు అని ఈ ఏలీ కుమారులు ఎందుకు థాట్ వచ్చిందో తెలీదు. ఆ థాట్లో వాళ్ళు దుర్మార్గ పని ఏంటంటే మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు యుద్ధరంగంలోకి మందసం పట్టుకెళ్ళిపోతే సమూయేలు మొదటి 4వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారో తెలుసా? ఫిలిష్తీయులు 7వ వచనంలో జడిసి దేవుడు దండులోకి వచ్చానని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభవింపలేదు, ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు. అయ్యో మహాసురుడకు ఈ దేవుని చేతిలో నుండి ఫిలిష్తీయులు పలికే మాటలు ఏంటంటే చాలా ఆశ్చర్యమైపోద్ది. వీళ్ళకి లేదు బుద్ధి జ్ఞానం, వీళ్ళకి లేదండి. వీళ్ళు దేవుడు ఎవరో వీళ్ళకి తెలియట్లేదు. శత్రువుకు అర్థమైపోతుంది. ఈ దేవుడి చేతిలోంచి మళ్ళీ ఎవడు విడిపిస్తాడు? ఈ మందసం సామాన్యమైనది కాదు, అతిశయాస్పదం. చదవండి. నాకు గుండె జల్లు మంది ఆ పదాలు చదువుతుంటే. అయ్యయ్యో మహాసురుడకు ఈ దేవుడి చేతిలోండి మనల్ని ఎవడు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఐగుప్తీయులు ఏం చేశాడు? గడగడలాడించినాడే.
వాళ్ళకి పిల్లకాయలం, మనం పిల్లకాయలం. ఐగుప్తీలకి పిల్లకాయలు అంటోళ్ళు. ఐగుప్తీలు దడదలు ఆడిపోయినారు. మనమే పాటోళ్ళు. ఇంకా గమనించండి, ఈ దేవుడు గొప్పోడే, కానీ వాళ్ళు మాత్రం వీక్. నేనంటాను, మీరు వాడుకునే విధానం, దేవుణ్ణి మీరు వాడుకునే విధానం అది కరెక్ట్ కాదు. మీరు దేవుని చేతిలో వాడబడే విధానం కరెక్ట్. అదే, మీరు వాడుకునే విధానం కరెక్ట్ కాదు. నేను దేవుని వాడుకునే విధానం కరెక్ట్ కాదు. నేను దేవుని చేతిలో వాడబడడం కరెక్ట్. అప్పుడు ఘనత వస్తుంది. ఇక చివరికి చదువుదాం మరో మాట. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పదాలు చెప్తున్నాడు చూడండి. రండి, కీర్తన 3లోకి రండి. 1, నీకు ఇవన్నీ ఎవడెవడ ఎన్ని చెప్పినా నీ విశ్వాసం డ్యామేజ్ చేసింది మీకు గుర్తుండవలసింది ఏంటి? ఆయన నా కేయడము, నా గుర్తు, నా ఆనవాలైన. 2, నా అతిశయస్పదమైన. 3, నా తల ఎత్తువాడు. 4, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలము పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. అందరు చెప్పండి, ఉత్తరమిచ్చువాడు. అందరు చెప్పాలి ఈ మాట. ప్రార్థిస్తే ఉత్తరమిచ్చేవాడు, జవాబిస్తాడు. సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మనకు కుదురుతుందా? అమ్మ మీకు కుదురుతుందేమో, నాకు కుదరదు కదా. మీకు కుదరచ్చు, నాకు కుదరదు. మరి పిఎం గారి దగ్గరికి, కానీ పిఎంతో కూడా సీఎంతో కూడా పని చేయించే గొప్ప నామం నాకుంది. అది యేసుక్రీస్తు నామం. ఆ నామముని నేను మోకరిస్తే ఏం చేస్తాడు ఆయన? మోకరించగానే ఉత్తరం ఇస్తాడు. కుమారుడా, కొడుకా, ఏం కావాలి? పిఎంతో ఈ విషయం మాట్లాడాలి, సీఎంతో నేను చూసుకుంటానులే, నువ్వు చూసుకో, వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా? పదం అర్థమైందా? ఇది సంగతి. నీవు మోకరించి ప్రభు సన్నిధిలో ఏది మొర్ర పెడుతున్నావో, నా మొర్రను విని నాకు ఉత్తరం ఇచ్చేవాడు, జవాబిచ్చేవాడు నేనున్నానంటూ పలకరించే దేవుడు నా దేవుడు. ఇంతకంటే ఏం కావాలయా? ఇంకెంతకంటే ఏం కావాలా? 4 ఆనవాళ్ళు ఏంటి తెలుసా? నాకు ఆధారం. అందరు చెప్పండి, అందరూ. ఇక అన్నీ ఆయనే. ఆధారం అంటే ఏంటండి? సమస్తం ఆయనే. అన్నీ మా అత్తగారు చూసుకుంటారండి, అన్నీ నా భర్త గారు చూసుకుంటారండి, అన్నీ మా కోడలమ్మ చూసుకుంటుందండి, అన్నీ ఎవరైనా చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటున్నప్పుడు ఎంత ఆనందం అండి. అది టెన్షన్ ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్. కొన్ని పనులు చేయడానికి తల మొలకలైపోయి ఇబ్బంది పడిపోతాం మనం. కానీ దావీదు జీవితంలో గొప్ప రాజు అయ్యండి తన జీవితంలో అన్నీ ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద పెట్టుకున్నాడు. దేని బిడ్డలారా, అందుకే నేను ఒక మాట చెప్పాను. ఈ సంవత్సరం ఉజ్జీవం, ఉత్సాహం అనే పదాన్ని, ఎందుకు ఉత్సాహం అనే పదాన్ని వాడుతున్నాం అంటే, ఆ ఉద్యమం అనే పదాన్ని కూడా దానికి వస్తుంది, కానీ ఉత్సాహం అనే పదాన్ని దేనికి వాడుతున్నాం అంటే, నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అనుభవం చెప్తాను. ఆగిపోయిన ప్రభావం, పోయిన ప్రభావం, పోగొట్టుకున్న అభిషేకం తిరిగి నువ్వు ఈ సంవత్సరంలో రెట్టింపు పొందుకోవాలి. నీ ఆత్మీయ అనుభవాలు రెట్టింపు. అది ఉత్సాహం. అలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్తాను వినండి. బైబిల్లో మీకు చెప్పాను కదా, ఇక్కాబోదు అని దాని గురించి చెప్పాను కదా. ఇక్కాబోదు అంటే ప్రభావం పోయింది. అదే ఇందాక మనం చదువుకున్న సమయంలో మొదటి గ్రంథము 4వ అధ్యాయం 21లో ప్రభావం ఏమైందండి? పోయింది. మరి అదే ప్రభావం ఎప్పుడు వచ్చింది తెలుసా? రాజుల మొదటి గ్రంథం 8:10లో వచ్చేసింది. ప్రభావం, మహాప్రభావం దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చేసింది. ఎలా దిగి వచ్చింది? దానికి 4 కారణాలు. 1 అన్న, 2 సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. 4 వ్యక్తుల మూల్యం, వాళ్ళ క్రయం, వాళ్ళ యొక్క ఖర్చు, మరలా ప్రభావం వచ్చింది. ఆ 4 నీ జీవితంలో ఖర్చు అవ్వాలి. అది ఏంటి తెలుసా? 1 అన్న లాంటి విశ్వాసం, సమూయేలు లాంటి ప్రార్థనా జీవితం, దావీదు లాంటి
సత్యమునకు పోరాడే అనుభవం, సత్యం కొరకు నిలబడే అనుభవం. సొలొమోను లాగా సమాధానం. సొలొమోను అంటే అర్థం ఏంటి? సమాధానం. దావీదు అంటే హృదయానుసరుడు, దేవుని హృదయాన్ని చూసి చేస్తాడు. దేవుని హృదయంలో చూసి, ఎవడో మాటలు కాదు, దేవుని. అదే అనమాట ఈ మూడో కీర్తన, దేవుని హృదయాన్ని చూసి పనిచేయటం. సంఘంలో ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు ఉంటాయో, విశ్వాసం అది నిలబడే అనుభవం, ప్రార్థనలో పట్టుదల కలిగిన సమయంలాగా ఉండే అనుభవం, సత్యము కొరకు అంటే దేవుని హృదయంలో ఉన్నది చెయ్యాలి. నేను భూమి మీద దేవుని హృదయంలో చేయాలి. మనుషుల హృదయం దేవుడు చెప్పడం కాదు, దేవుని హృదయం మనుషులకు చెప్పాలా. వాళ్ళు అలా మార్చాలి, అలా మార్చాలి, అలా మార్చాలి. మార్చాడు లేదా? ఎస్, అలా మార్చాడు. మనుషులకు అనుకూలంగా మారిపోయినట్టు కాదు, మనుషులను దేవునికి అనుకూలంగా మార్చినవాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఏం చేశాడు? ఇప్పుడు చెప్పారు కదా, మన మందిరాన్ని కట్టాడు. మందిరం అప్పుడు తేజో మహిమ దిగొచ్చి పోయింది. ఎక్కడ? ఇక్కాబోదు. ఎక్కడా అది? ఎక్కడా అది? ఎక్కడండి? షిలోహులో. ఎస్. వచ్చింది ఎక్కడ? యెరూషలేం. ఎస్. దీనికి ఎంత క్రైమ్ ఇచ్చారమ్మా? బాగా చెప్తున్నారు మీరు. ఎంత క్రైమ్ ఇచ్చారు? 4. ఏంటది? అన్న ఏం చేసింది? నువ్వు ఒక్క మగబెట్టిన నాకు ఈ ప్రవ్వా తీసుకొచ్చి ఏం చేస్తాను? నీ బలిపెడిన దగ్గర వదిలేస్తాను. ఒక బిడ్డను బలిపెడిన దగ్గర వదిలేంటే, చర్చలు వదిలేంటే సామాన్య విషయమా అమ్మా? నో. తన యొక్క జీవితంలో ఆ మూల్యం చెల్లించింది. మూల్యం అంటారు దాన్ని. ఈ బిడ్డ, ఈయనేమో దేవుడికి మొక్కుంది, అందుకు ఇచ్చేసింది. ఈ బిడ్డ తనకి ఇష్టమై ఉన్నాడు ఆ మందిరంలో? లేదు, వాళ్ళ అమ్మకి ఇష్టమై ఉన్నాడు. అందుకని దేవుని స్వరం వింటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ దేవునికి ఇష్టమై ఉంటూ దేవుని ఉద్దేశాన్ని, దేవుని హృదయం ఎరిగిన వాడి మీద నూనె పోసేసినాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు వస్తున్నాయి దావీదుకి నూనె పోసిన దగ్గర నుంచి? నూనె పోయక ముందు బాగున్నాడు, ఎవరికి తెలియదు. కానీ నూనె పోసిన దగ్గర నుంచి చాలామంది అభిషేకం వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు తట్టుకుంటావా? ఆ తట్టుకునే శక్తి ఎందుకు నూనె పోసావు బాబు అంట్లా, ఆ నూనె పోసిన వాని అభిషేకాన్ని కాపాడుకుంటూ కష్టాల్లో నిలబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రేమిస్తున్నారు అనుకోండి, ఇవాళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, వాళ్ళు టెస్ట్ చేసే పని ఉంటే, ఇలా చేసిన తర్వాత తిట్లు వస్తే నాకు ఇవ్వకండి, వాళ్ళు ప్రేమిస్తే నువ్వే మంచి బిడ్డవి అలాగే ఇలాగా అని వాళ్ళని బాగా పొగుడుతున్నప్పుడు మేము ప్రేమగా ఉంటారా? మీరు గట్టిగా గసిరేసుకుని చీ దుర్మార్గుడు పనికి మొదలు చేత అని అనేసి వదిలేయండి. తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? మీ నోటి మాటలను బట్టి దూరంగా ఉన్నారు చూద్దాం. లోకం ఎలాంటిది చెప్పండి? లోకం ఎలాంటిది? నీ నోటి మాటను బట్టి నేను ప్రేమిస్తుంది. లోకం ఎలాంటిది? నువ్వు ఇచ్చే చేతి ఫలాలను బట్టి ప్రేమిస్తుంది. నిజానికి నీ హృదయాన్ని ప్రేమించే మనిషి అయితే, అర్థమవుతుందా? పెళ్లి చేసేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఏమండి, ఈ ప్రేమ ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా ఉంటాయనుకుంటున్నారా? హృదయపూర్వకంగా అంటే ఏంటి తెలుసా? ఆడ తాగొచ్చి తన్నేసినా సరే సేవ చేయాలి. ఈవిడ అనుమానించి రెక్కేసి మీద పడిపోయి జుట్టు లాగేస్తున్నా, అరే ఎక్కడ పోయారు అట్టన్న ఆవిడతో కాపురం చేయాలి. హలో, ఇడా చూస్తున్నారు. అవును, ప్రేమ అదే తప్ప ఇంత మాట ఉంది కాబట్టి, ప్రభా ఆవిడన్నా తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? అది కరెక్ట్ కాదు కదా. దావీదు హృదయానుసారం ఏంటి తెలుసా? కష్టాలు వస్తుంటే ఎవడన్నా ప్రార్థన చేస్తాడు ఇలాగా, నాకు ఆశ ఇవ్వమని అడుగుతాడా? అడిగాడు దావీదు. అడిగాడా? 21 కీర్తనలు అడిగాడా? నాకు ఆయుష్ ఇవ్వి. ఎందుకు బతకాలనుకోండి ఇన్ని సమస్యల్లో శ్రమల్లో అంటే 71 కీర్తన 18 అంటాడు, నీ బాహుబలం చెప్పాలి, నీ శౌర్యం చెప్పాలి, నీ ప్రభావం చెప్పాలి. హల్లెలూయా. ఆ నలుగురు క్రయం, ఆ నలుగురి యొక్క ఖర్చు, ఆ మూల్యం, నేను అంటాను ఏ మూల్యం చెల్లించుకుంటే ఆశీర్వాదం రాదండి. నిజం. నువ్వు సమయం ఖర్చు పెట్టాలి, బలాన్ని ఖర్చు పెట్టాలి, నిందలు రావని, ఇబ్బందులు రాని, ఎడబాటు రాని, నిన్ను చీయని, అనుమానించని, అప్పుడు నువ్వు మందిరం రావాలి. అప్పుడు అలిగి ఇంటికి వెళ్ళిపోతే పోతున్నాయి ఆశీర్వాదాలన్నీ. ఊరకనే చూడండి, పైప్ ఎవరమ్మా ట్యాప్ ఇప్పేసారు, నీళ్ళన్నీ బయట పోతున్నాయి. నీళ్లు పోయేదాన్ని కాపాడుతున్నావు కానీ నీ అభిషేకాన్ని పోగొట్టేసుకుంటున్నావు. తిట్టే కొద్ది ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గర అయిపోవాలి.
అనుమానించే కొద్దీ ఎవరి దగ్గర అయిపోలే? మా నా భాష అర్థమవుతుందా? అలాగ చేసిన సేవ ఇది. మళ్ళీ నిందించే కొద్దీ దేవుని దగ్గర అయిపోవాలి. అప్పుడు ఆ పద్ధతి ఈ పద్ధతి చూసుకుంటాను నేను. అరే అప్పుడు సేవ వేరు, ఇప్పుడు సేవ వేరురా, ఏమిరా ఇక్కడ. మళ్ళీ మన ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? 2 యాపిల్ పళ్ళు, 2 కమలా పళ్ళు, 2 దానిమ్మ పళ్ళు, 1 డజను అరటిపళ్ళు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్మ బాగున్నారా, ఇక ఫ్రూట్స్, చర్చికి వస్తారా. ఆ పలకరింపులు మనం చేయలేం, కానీ ఓ పాస్టర్ అలా చేస్తున్నాడు ఈ మధ్య. అందుకు గుర్తొచ్చింది నాకు. ఇదేదో బాగుందని ఇలా చేస్తే బాగుంటున్నాడు ఓ తమ్ముడు. ఒరే బాబు ఇలాంటి సంత ఎట్టగా బాబు, నాకు సంత వద్దు. ఇప్పుడు పేతురు మాస్టర్ కరెక్ట్గా చెప్పాడు ఆయన. నిజంగా నేను వింటున్నాను, ఈ సంవత్సరం కరెక్ట్గా చెప్పారు. మనం వచ్చినా రాకపోయినా దేవుడి పని చేసేసుకుంటాడే. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, మనము దేవునిని ఆరాధించేటప్పుడు మనుషులు పొగడతలు కాదు, ఆయనే నా కేడము, ఆయనే నా అది అర్థమైపోయింది, నా అతిశయాస్పదము, ఆయనే నా ఆధారము, ఆయనే నాకు ఉత్తరం ఇచ్చేవాడు. అతిశయాస్పదం అంటే తలెత్తేవాడు, పక్కనే రాసాడు. అది 2 మాటలు కాదు, 1 మాటే. అది అర్థం అవ్వాలని చెప్తున్నా. కాబట్టి 4 అనుభవాలు దేనికి సూచనగా ఉన్నాయి? అన్న విశ్వాసము, సమూయేలు ప్రార్థన జీవితము, దావీదు యొక్క హృదయానుసారమైన దేవుని హృదయానుసారమైన జీవితం, సొలొమోనులాగా దేవుని మందిరం కట్టడానికి ఆతృత పడి ఆ మందిర పనిలో పరిగెత్తడం. ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుని. అయ్యా, ఈరోజు నేను నిన్ను చూచి నా విశ్వాసాన్ని కట్టుకోవాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు నాకేంటి. నేను యాకీనిలాగా ఉండాలి, నేను బోయాజులాగా ఉండాలి, సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఇప్పటి వరకు